సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో విద్యార్థులు వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం టెక్నికల్ ఎడ్యుకేషన్ను శక్తి శాఖలో విలీనం చేయొద్దంటూ మానవహారంగా ఏర్పడే ఆందోళన వ్యక్తం చేశారు. శక్తి శాఖ ఏర్పాటు చేసి అందులో ఐటీఐ, పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్లను విలీనం చేయడంతో తమకు ఎలాంటి ఉపయోగం లేదని విద్యార్థులు అన్నారు. శక్తి స్కీమ్కు బదులు పాలిటెక్నిక్ అనంతరం బీటెక్లో ప్రవేశానికి సీట్ల సంఖ్యను పెంచారన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి విలీన ప్రక్రియను ఉపసంహరించుకుని జీవో నెంబర్ 92 వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ను పెంచి బకాయిలను విడుదల చేయాలని కోరారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కృష్ణాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఏదైతే జియో 97 అనే స్కీమ్ని మీరు ఇంప్లిమెంట్ చేశారో అది మాకు వెనక్కి తీసుకోవాలని కోరుకుంటున్నాం. దానివల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు లేవు కనుక మేము అది వద్దు అని అనుకుంటున్నాం. మీకు అన్నీ చేయాలని ఉంటే మాకు ఈ సెట్ తర్వాత ప్రతి ఒక్క బీటెక్ కాలేజ్కి 2 సీట్స్ అవైలబుల్ ఉన్నాయి. దాన్ని ఒక 6 సీట్స్ అట్లా చేయండి. ఫీ రియంబర్స్మెంట్ని పెంచండి. ఇవన్నీ చేయండి. మాకు ఈ శక్తి స్కీమ్ వల్ల ఎలాంటి ఉపయోగాలు లేవు కనుక మాకు ఈ శక్తి స్కీమ్ అనేది వద్దు.